మేం దాడి చేయబోతోంది వెనిజులాపై కాదు, భయంకరమైన మనుషులపై. వరల్డ్ వార్ 3 కామెంట్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన షాకింగ్ ప్రకటనే ఇది. బాంబర్లు, ఫైటర్ జెట్లతో వెనిజులాను భయపెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధంగా ఉన్నామంటూ బాంబు పేల్చారు ట్రంప్. ఈ ప్రకటనే కరేబియన్ సముద్రంలో కల్లోలానికి కారణమవుతోంది. ఇంతకు అమెరికా నిజంగా వెనిజులాపై దాడికి సిద్ధమవుతోందా? భూతల దాడులపై మళ్లీ ట్రంప్ ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు? వాచ్ దిస్. అమెరికా వెనిజులా ఉద్రిక్తతలు, యుద్ధంపై సంచలన ప్రకటన. భూతల దాడులు చేయబోతున్నట్టు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. వెనిజులాపై దాడికి అగ్రరాజ్యం అమెరికా నిజంగానే సిద్ధమైందా? వెనిజులా, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వెనిజులా తీరం వెంబడి అమెరికాకు చెందిన F/A-18 యుద్ధ విమానాలు దాదాపు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టే. అదే సమయంలో బాంబర్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు చక్కర్లు కొట్టడం వంటి పరిణామాలు రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేసే. తీరానికి 20 మైళ్ల దూరం వరకు అగ్రరాజ్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన డ్రోన్లు వచ్చినట్టు నివేదికలు తెలిపే. సరిగ్గా ఇలాంటి టైంలోనే డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. వెనిజులాపై గ్రౌండ్ ఆపరేషన్ చేయబోతున్నారా అని ఎదురైన ప్రశ్నకు తాము చేయబోతున్న భూతల దాడులు వెనిజులాపై కాదు, భయంకరమైన మనుషులపై అని ప్రకటించారు. You've talked about land strikes happening soon. Is there anything at this point that can prevent that, and is the objective, if you make that decision, well, I don't want to say that, but it's not only land strikes on Venezuela, it's land strikes on horrible people. ఇది కరేబియన్ సముద్రంలో కల్లోలం రేపిన ట్రంప్ కామెంట్. తమ దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తోందని ఆరోపిస్తూ వెనిజులాను టార్గెట్ చేస్తున్న ట్రంప్ ఇప్పుడు వెనిజులా మొత్తాన్ని డేంజరస్ కంట్రీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తమ గ్రౌండ్ లెవెల్ స్ట్రైక్స్ చేయబోతోంది వెనిజులాపై కాదు, భయంకరమైన ప్రజలపై అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత వెనిజులా, అమెరికా ఉద్రిక్తతలు యుద్ధం దిశగా పయనిస్తున్నాయి. అసలు అమెరికా, వెనిజులా మధ్య వివాదం ఏంటి? ట్రంప్ ఎందుకింత సీరియస్ గా ఉన్నారు? 2025 సెప్టెంబర్ 2న కరేబియన్ సముద్రంలో జరిగిన దాడి ఇది. వెనిజులాకు చెందిన నౌకను అమెరికా సైన్యం పేల్చేసింది. ఈ దాడిలో 11 మంది మరణించారు. ట్రంప్ ఈ దాడిని ట్రెండీ అరగోవా కార్టెల్ పై నిర్వహించిన ఆపరేషన్ గా పేర్కొన్నారు. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. అంతేకాదు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్ స్మగ్లింగ్ సంస్థతో సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. నిజమేంటంటే వెనిజులా ద్వారా రవాణా అయ్యే మాదక ద్రవ్యాలు, కొలంబియన్ మాదక ద్రవ్యాలు కేవలం 5% మాత్రమే అని నివేదికలు తేల్చాయి. మరి డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనిజులాను డ్రగ్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే ట్రంప్ అసలు సమస్య డ్రగ్స్ కాదు, వెనిజులా చమురు సంపద. వెనిజులా ప్రపంచంలోనే అత్యధికంగా 300 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిల్వలు కలిగి ఉంది. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. ఈ భారీ వనరులు ప్రపంచ ఇంధన మార్కెట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వెనిజులా చమురు ఎక్కువగా హెవీ సోర్ క్రూడ్ రకానికి చెందినది. అమెరికాలోని గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలోని అనేక చమురు శుద్ధి కర్మాగారాలు ఈ చమురు శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అన్నింటికి మించి వెనిజులా అమెరికాకు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉంటాయి, సరఫరా సమయం కూడా తక్కువ. ఒక్క ముక్కలు చెప్పాలంటే వెనిజులా అమెరికా వశమైతే ఆ దేశ చమురు కష్టాలు తీరడమే కాదు, చమురు మార్కెట్ను శాసించే అవకాశం దొరుకుతుంది. అందుకే ఏదో రకంగా ఆ దేశాన్ని తన వశం చేసుకోవాలనేదే ట్రంప్ ప్లాన్. బలహీనమైన చిన్న దేశాలను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, తన మాట వినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యం కాకపోతే యుద్ధం ద్వారా తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం. ఇవే దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న విధానాలు. ఆ దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చింది అవే. ప్రస్తుతం వెనిజులాపై ప్రయోగిస్తోంది కూడా ఆ వ్యూహాలే. వెనిజులాపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగుతోంది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వంటివి అపారంగా ఉన్నాయి. తన బహుళజాతీయ సంస్థల ద్వారా వాటిని తరలించుకుపోతున్న అమెరికాకు 1999లో వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికైన హ్యూగో చావేజ్ అడ్డుకట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నాలకు మద్దతునిచ్చింది. అలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మదురో ఎంట్రీ తర్వాత అవి మరింత తీవ్రమయ్యాయి.
నిజానికి ట్రంప్ మొదట మదురో అడ్డు తొలగించుకుంటే చాలని చూశారు. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే మదురోపై $15 మిలియన్ రివార్డును ప్రకటించారు. ఆ తర్వాత బైడెన్ సర్కార్ దానిని $25 మిలియన్ పెంచింది. ఇప్పటికే అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మదురోకు సంబంధించిన $700 మిలియన్ విలువైన ఆస్తులను సీజ్ చేసింది. వీటిలో ప్రైవేట్ జెట్లు, 9 వాహనాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో నికోలస్ మదురో అరెస్టుకు సహకరిస్తే $50 మిలియన్ అంటే మన కరెన్సీలో 430 కోట్లు ఇస్తామని అమెరికా మరోసారి ప్రకటించింది. కానీ వరుసగా 3 సార్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మదురోను అమెరికా కదిలించలేకపోయింది. పైగా అమెరికాతో అమీతుమికైనా సిద్ధమంటున్నాడు. ఈ క్రమంలోనే ట్రంప్ తెగించినట్టు కనిపిస్తోంది. వెనెజులాను మాదక ద్రవ్యాల దేశంగా ముద్రవేసి యుద్ధానికి దిగే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అదేమంత ఈజీ కాదు. ఎందుకంటే వెనెజులాకి రష్యా, చైనా వంటి దేశాల మద్దతు ఉంది. ట్రంప్ వరల్డ్ వార్ 3కి సిద్ధమైతే తప్ప వెనెజులాను టచ్ చేయలేడు.